వెల్కమ్ టు వార్తా నేను దేవా. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ఎదురుగా అటువైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన నేపథ్యంలో రాహుల్ గాంధీ అరెస్ట్ అనంతరం అటువైపు నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ ముట్టడికి నేపథ్యంలో అటువైపు బీజేపీ నాయకులు కూడా చలో గాంధీ భవన్ అన్నట్లు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభాగౌడ్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ప్రధానం అటువైపు చూసుకున్నట్లయితే నీట్ పేపర్కి సంబంధించి యువతంతా కూడా అటువైపు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అయితే మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలైపోతే 3 సార్లు నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తారు? భారతీయ జనతా పార్టీ దేనికి వస్తుంది? 3 టర్మ్లు వచ్చిందా లేదా? ఇదేంటంటే వాళ్ళు గత 12 ఏళ్ళుగా వాళ్ళకి పెద్దగా పని లేదు, ఇంట్లో ఖాళీ కూర్చోలేక వాళ్ళు ఈరోజు ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రాజుల కుటుంబం కదా. రాహుల్ గాంధీ ఎవరు? రాజుల కుటుంబం. మా మోడీ గారు ఎవరు? ఛాయ్ వాలా. అంటే మేము సామాన్యులం, భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళమంతా సామాన్యులం కాబట్టి మా మీద ఎట్లాంటి ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా వాళ్ళకి చెల్లుతుందని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ మా స్టేట్ ఆఫీస్లో మేము శాంతియుతంగా ధర్నా చేసాం. మేము శాంతియుతంగా ధర్నా చేస్తే మేమేదో టెర్రరిస్ట్ గ్రూపుల్లాగా సంఘ విద్రోహ శక్తుల్లాగా మా పార్టీ ఆఫీస్ ముందే బార్కోడ్లు వేసి ఇంత తాళ్ళు పెట్టి వ్యాన్లు పెట్టి పోలీసులతో మమ్మల్ని అడ్డించారు. దేనికి చేశారు? మాకు ప్రజాస్వామ్యంలో లేమా? మేము నిరసన తెలిపే హక్కు మాకు లేదా? మాకు ఉంది కదా. సరే, నువ్వు మమ్మల్ని అడ్డించావు. సరే, మరి ఏ విధంగా గాంధీ భవన్ నుంచి మీ కార్యకర్తలు మీ నాయకులు రాళ్ళు పట్టుకొని మా పార్టీ ఆఫీస్కి వస్తే మీరు ఎందుకు అలౌ చేశారు? పోలీస్ వ్యవస్థ ఎందుకు యాక్సెప్ట్ చేసింది? అంటే గాంధీ భవన్లో ఉన్న వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, బీజేపీలో ఉన్న కార్యకర్తలకి ఒక న్యాయం. ఇదా మీరు చేసే పద్ధతి? ఇదే వాళ్ళు రాళ్ళు పట్టుకొని వచ్చేటప్పుడు ఇక్కడ ఏదైతే బార్కోడ్ లేసి మమ్మల్ని ఆపారో అటుపక్క వెళ్ళకుండా ఉండకుండా, అలాగే వాళ్ళని కూడా ఆపుంటే ఈరోజు ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు కదా. రాళ్ళు ఇచ్చి మేము ఉదయం రాళ్ళు కూడా పట్టుకోలేదు, మామూలుగా ఇలా వెళ్ళాం. మేము ఇలా వెళ్తే వాళ్ళు చేయలేదు మమ్మల్ని. మరి రాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు మీ పోలీస్ వ్యవస్థ ఎందుకు అలౌ చేసింది పార్టీ ఆఫీస్ దగ్గరికి? అలౌ చేయకూడదు కదా. సో దానివల్లే ఏమైంది? ఈరోజు ఒక జర్నలిస్ట్, ఒక బ్రదర్, తనకి దెబ్బ తగిలింది. మరి ఇది ఎవరి పాలన చెప్పండి? ఇంత రౌడీ రాజకీయం చేస్తున్నారు, ఇంత గూండా రాజకీయం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మేము లేమా? మేము మనుషులం కాదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మనుషులా? వాళ్ళకి నచ్చినట్టు బతకాలా? మేము మాట్లాడే అర్హత మాకు లేదా? నువ్వైతే మోడీ గారి ఇంటి ముందుకెళ్ళి రక్షణ ప్రాంతంలోకి నువ్వు వెళ్ళి దొంగతనంగా పార్టీలు చేసుకుంటామని చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ పోయి ధర్నా చేయొచ్చు. కానీ మేము మాత్రం మా స్టేట్ ఆఫీస్ ముందు మాత్రం వచ్చి మీ ఆఫీస్ దగ్గరికి మాత్రం మీరు రాకూడదు. అంటే నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం. అసలు దేనికి నువ్వు ధర్నా చేసావు? రాహుల్ గాంధీ దేనికి ధర్నా చేస్తున్నాడు? అసలు నీట్ ఎగ్జామ్ సంబంధించి క్లియర్గా పార్లమెంట్లో మనం డిస్కస్ చేయొచ్చు, చట్టసభలో డిస్కస్ చేయొచ్చు అని చెప్పి యాక్సెప్టెన్స్ తెలియజేసాం కదా. తెలియజేసినప్పుడు అది నువ్వు ఓరవలేక, ఎందుకంటే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మేము తెలియజేసామో దాన్ని తట్టుకోలేక జలస్తో నువ్వు ధర్నా చేస్తున్నావు. దేనికి చేస్తున్నావు? పాకిస్తాన్కి సంబంధించిన డిమాండ్లు అన్నీ కావాలని అంటున్నావు. అంటే నువ్వు ఇండియన్వా పాకిస్తానీవా? మాకు అనుమానం వస్తుంది కదా, నువ్వు ఇండియన్ కాదని మేము అనుకుంటాం కదా. ఇప్పుడు జంతర్ మంతర్లో చేస్తున్నారు. జంతర్ మంతర్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకలేమో భరత ఎక్కడా అని అడుగుతారు. ఒకరు మనం పుట్టింది భారతదేశంలో మన గడ్డ మీద, మన తెలుగు నేల మీద ఉన్నాం. ఇక్కడ గాలి పీల్చుకుంటున్నాం. సిగ్గు లేదు అట్లా భర్త గురించి మాట్లాడడానికి. దీనికి సిగ్గు లేకుండా అనసూయ లాంటి ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఇలాంటి పనికి మాని లుచ్చా వెధవలకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? నువ్వు ఎక్కడుంటున్నావు? ఏ గడ్డ మీద నువ్వు గాలి పీల్చుకుంటున్నావు? నువ్వు దేనికి సపోర్ట్ చేస్తావు? అక్కడ జంతర్ మంతర్లో జరిగేది ఏంటి అసలు? విద్యార్థులది నీటి గురించి ధర్నా. కానీ నీటి గురించి ధర్నా చేస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది విద్యార్థులు ఎగ్జాక్ట్గా ఉన్నారు? వాళ్ళందరూ కూడా మన దేశస్తులేనా? అది మీరు తెలియజేసుకున్నారా? తెలియాలి కదా. పక్క నుంచి ఎక్కడెక్కడి నుంచి దేశస్తులు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. వచ్చేసి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేసి దాన్ని పెంట చేయాలని ప్రయత్నం చేశారు. అంతకుమించి ఉపయోగం ఏమైనా ఉందా? పోనీ మేము చర్చిల్లోకి రామని చెప్పలేదు కదా. మీకు ఏం కావాలి దాన్ని మేము చేస్తామన్నాం. ప్లస్ నీట్ ఎగ్జామ్ కూడా మేము జరిగినప్పుడు ఎంతోమంది పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జరిగిందని. కానీ ఆ పేపర్ లీకేజ్ అనేది మేము ఖచ్చితంగా ఎవడైతే ఆ మాఫియా ఉందో ఆ మాఫియాని పట్టుకుంటామని మేము చెప్పాం. మేమేం చెప్పకుండా చేతులకు వదిలేసి లేదు కదా. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? శాంతియుతంగా చేయాల్సిందన్నా శాంతియుతంగా చేయాలి.
చిల్లర రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయం చేస్తామంటే మేము ఒప్పుకోము. అంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్తున్నారు. దేనికి రాజీనామా చేయాలంటే ఇక్కడ నువ్వు దేనికి రాజీనామా చేయాలి? ఇప్పుడు లోక్సభ హోదా ఈయనకుంది, అవునా? రాహుల్ గాంధీకి ఉంది కదా. ఉన్నప్పుడు మనం డిస్కస్ చేద్దాం చట్టసభల్లో అని చెప్పారు. చర్చకి సిద్ధమని చెప్పామా లేదా? చర్చకి సిద్ధమని చెప్పిన తర్వాత నువ్వు ఏదైనా ఉంటే ఫ్లోర్లో మాట్లాడాలి. నువ్వు దేనికి ఇంటి ముందు మాట్లాడతావు? అంటే ఇది ఎవరు ఆలోచన చెప్పండి. నువ్వు ఫ్లోర్లో మేము యాక్సెప్టెన్స్ తెలిపినప్పుడు నువ్వు వచ్చి అక్కడ మాట్లాడొచ్చు కదా. నువ్వు ఇంటి ముందు బైఠాయించడం వల్ల ఈ డ్రామాలా తెలియదు అనుకుంటున్నారా? చిల్లర డ్రామాలు. రాహుల్ గాంధీకి చిల్లర డ్రామాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే 12 ఏళ్ల నుంచి మా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడలేక అక్కస్సు ఎలా వెళ్ళి తెచ్చుకోవాలి, ఏదో ఒక రకంగా బయటికి లాగాలి, భారతీయ జనతా పార్టీ పరువు తీయాలి, మోడీ గారిని గద్దె లాగాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు, సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. మీరు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా ఇక్కడ నమ్మే పరిస్థితి ఏ ప్రజలకి లేదు. అంటే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ బీజేపీ భవన్కి వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలే కర్రలు రాళ్లతో దాడి చేశారని ఆరోపిస్తున్నారు. మీరు మార్నింగ్ మాది 11:30, 12కి స్టార్ట్ అయింది. మాది ఇక్కడ శాంతియుతంగా మా నాయకుల చేతిలో కానీ, మా కార్యకర్తల చేతిలో కానీ, మా ఎవరి చేతిలో కానీ మీరు ఒక రాయ కానీ, ఒక కర్ర కానీ మీరు ఫైండ్ అవుట్ చేయిస్తారా? చెప్పండి. మీకు వీడియో ఉండదు, ఫుటేజ్ ఉంటుంది కదా, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మేమంటున్న డిమాండ్ ఏంటంటే, ఎవడైతే రాళ్ళు ఇచ్చి ఒక జర్నలిస్ట్ని కొట్టాడో ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఎవడబడితే వాడు వచ్చి కొట్టేస్తాం. ఇప్పుడు నీ ఇంటి ముందుకి ఎవడో వచ్చి కొట్టేస్తా అంటే అది మేము ఒప్పుకోం. అది ఇప్పుడు ఒక మనిషి బాధపడ్డాడు, అక్కడ స్టిచెస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, ప్రవీణ్ అనే వ్యక్తి. అది చాలా బాధాకరం. సో అతను ఎవరైతే రాళ్ళు ఇచ్చి కొట్టారో వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే ధర్నాలు ప్రతి చోట చేస్తాం, అది మన హక్కు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మాకు నచ్చంది జరిగినప్పుడు మేము ధర్నాలు చేస్తున్నాం అని చెప్పి నీకు నచ్చినట్టు రాళ్ళు ఇచ్చి కొట్టేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేము రాళ్ళు పట్టుకొని వస్తే నువ్వు రాళ్ళు పట్టుకొని రావాలి. మేము రాళ్ళు పట్టుకురాలేదు, మేము కర్రలు పట్టుకురాలేదు. మరి నువ్వు ఎట్లా రాళ్ళు పట్టుకొని వస్తావు? రాళ్ళు పట్టుకొని వచ్చి నువ్వు ఎట్లా కొడతావు? కొట్టకూడదు కదా. అంటే ఫైనల్గా ఈరోజు జరిగినటువంటి అటువైపు నిరసనలు, ధర్నాలు అయితేనే ఏం చెప్పబోతున్నారు బీజేపీ స్టాండ్ తరఫు? ఎవడైతే ఏ లుచ్చాగాడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఈరోజు ఒక జర్నలిస్ట్ని కొట్టాడో వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. నెక్స్ట్ ధర్నా అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం, ఇది మనం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు శాంతియుతంగా మేము చేసినప్పుడు మీరు శాంతియుతంగా చేయండి. మేము శాంతియుతంగా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బార్కోడ్లు వేసేసి తాళ్ళు కట్టి పోలీస్ వ్యాన్లు పెట్టి ఇంత బందోబస్తు పెట్టి మా ఆఫీస్ ముందు చేశారో, మరి మీ గాంధీ భవన్ నుంచి కూడా మీ కార్యకర్తలు, నాయకులు వస్తున్నప్పుడు మీరు అదే విధంగా బందోబస్తు పెట్టాలి. మాకేమో గట్టి బందోబస్తు పెట్టి మీ వాళ్ళకేమో ఫ్రీ వెల్కమ్ చేస్తే ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నారు? రౌడీ రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? గుండె రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? ఈ పోలీసులు కూడా ఏమీ చేత కాదు. ప్రజలకి ఏమీ చేయలేని రేవంత్ రెడ్డి ఏమైనా చేశాడు అసలు? ఇంతవరకు ఆయన గద్దె ఎక్కిన దగ్గర నుంచి ఒక ఫ్రీ బస్ ఇవ్వడం తప్ప నిరుద్యోగుల సమస్యలు తీర్చాడా? బీసీ సమస్యలు తీర్చాడా? లేదే. మహిళల సమస్యలు తీర్చాడా? లేదే. ఇందిరా మహిళలు అని చెప్తారు, ఎవరికి ఇస్తారు? గొప్ప గొప్ప వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి ఇస్తారు. ప్రజల సమస్యలు తీర్చడం చేత కాదు కానీ వీళ్ళకి పోరాడే వాళ్ళ మీద రాళ్ళిచ్చి కొట్టడాలు, పోరాడే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడాలు, వీటికి మాత్రం మంచిగా మీకు ఆలోచనలు వస్తాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. పోలీసులు కూడా వ్యవస్థ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా చూడాలి. అంతేగాని భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకి ఒకలా చూడడం, కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో వచ్చినట్టు వాళ్ళు అంత మంచిగా చూసుకోవడం, అది కరెక్ట్ కాదు. అందరం ఈక్వల్, ఇక్కడ అందరికీ ఒకలాగే చూడాలి. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో నిరసనలు, ధర్నాలు చేసే అవకాశం ఎవరికైనా ఉందని, కాకపోతే మాత్రం పోలీసులు అందరి పట్ల ఒకే విధంగా వ్యవహరించాలి. అటువైపు కాంగ్రెస్ పట్ల మాత్రం ధర్మంగా వ్యవహరించి, అటువైపు బీజేపీ పట్ల మాత్రం అనుచితంగా వ్యవహరిస్తున్నారని అయితే మాత్రం బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ చెప్పొచ్చు. కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.